ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఒక్క ఓటమి కూడా దరి చేరకుండా అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక గత 2022 సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లాండ్ పై బదులు తీర్చుకుంది రోహిత్ సేన. ఏకంగా ఈ మ్యాచ్ లో ఆ జట్టుపై 68 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాలో రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగిపోయాడు. అలాగే అతనికి తోడు సూర్యకుమార్ యాదవ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా ఆపై కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్ తో ఇంగ్లీష్ జట్టును 16.4 ఓవర్లలో 103 పరుగులకే పెవిలియన్ కి పంపారు. కుల్దీప్, అక్షర్, ఇంగ్లాండ్ 6 మంది బ్యాట్స్మెన్లను పెవిలియన్ కు పంపారు. దీంతో మ్యాచ్ ఆసాంతం టీమిండియానే ఆధిపత్యంతో విజయం దిశగా దూసుకెళ్లింది. ఇక భారత్ పై ఓటమితో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు. భారత్ మాకంటే చాలా గొప్పగా ఆడింది. మేము అనుకున్న దానికంటే చాలా పెద్ద టార్గెట్ మా ముందు ఉంచింది. 20 నుంచి 25 పరుగులు మాపై ఎక్కువగా ఉంచింది భారత్. అయితే మేము అన్ని విధాలుగా విఫలమయ్యాం. ఈ విజయానికి క్రెడిట్ భారత్ కే ఇవ్వాలని జోస్ బట్లర్ పేర్కొన్నాడు. వర్షం కురుస్తుండటంతో పరిస్థితులు ఇంతగా మారతాయని ఊహించలేదు. అలాగే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవటం కూడా నేను తప్పు చేశానని అనుకోవట్లేదు. ఎందుకంటే మేము 2 విభాగాల్లోనూ విఫలమయ్యాం. టీమిండియా 2 విభాగాల్లోనూ సక్సెస్ అయింది. అందులోనూ టీమిండియాలో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. మా ఇద్దరు స్పిన్నర్లు రషీద్ లివింగ్స్టోన్ బాగానే బౌలింగ్ చేసినా అంతకు మించి అనేలా టీమిండియా స్పిన్నర్లు మా వికెట్ల పతనాన్ని శాసించారని జోస్ బట్లర్ పేర్కొన్నాడు. ఆ స్పిన్ బౌలింగ్ దాడితోనే ఈ మా ఓటమికి ప్రధాన కారణమని బట్లర్ అన్నాడు. చేజింగ్ ఎల్లప్పటికీ కఠినతరమే. అయితే టీమిండియాని 25 పరుగుల తక్కువకి కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని బట్లర్ అన్నాడు. మేము ఇంతవరకు సెమీఫైనల్ వచ్చామంటే మా ఆటగాళ్లు ఎంతో కష్టపడ్డారు. కానీ ఈ సెమీఫైనల్ ఓటమికి కొంచెం నిరాశ కలిగించే అంశమే అయినా గెలుపు ఓటములు సహజమేనంటూ బట్లర్ పేర్కొన్నాడు.